వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ జన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఈ రోజు నిఫ్టీ యొక్క మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఏంటి ఏఓసీ డేటా యూజ్ చేసి రైట్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది మనకి 9:30కి రెసిస్టెన్స్ అండ్ ఏమైనా షిఫ్టింగ్ కనిపిస్తుందా? ఈ షిఫ్టింగ్ కనిపించట్లేదు. బట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉందా 24,300 దగ్గర ఓఐ చేంజ్ వాల్యూమ్ తోటి. బట్ వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఓఐ చేంజ్ యొక్క వీక్నెస్ అనేది 24,350 కనిపిస్తుంది. ఆ వీక్నెస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? మార్కెట్ వచ్చి 350 రేంజ్ వరకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. డేటా అనేది ఫ్లాట్గా ఉంది. ఓకే, ఈ వీక్నెస్ తగ్గితే మార్కెట్ యొక్క 24,350 అనేది ఇంక రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఓకే, సపోర్ట్ ఏం చూస్తుంది? సపోర్ట్ మనకి షిఫ్టింగ్ అని చూపిస్తుంది. ఎక్కడి నుంచి 24,200 నుంచి 300 షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయము యాక్చువల్లీ, ఎందుకంటే 9:20 బిఫోర్ షిఫ్టింగ్ అయింది కాబట్టి. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మా ప్రాబబిలిటీ ఏం కనిపిస్తుంది మనకి? గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ 24,300 దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ వచ్చి 24,300 సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి మార్కెట్ వచ్చి ఈ రేంజ్లోనే తిరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న డేటా ప్రకారం. తర్వాత ఏమవుతుందని మనం చూద్దాం, డేటా ట్రాక్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఏంది? మార్కెట్ వచ్చి 24,300 యొక్క రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఏమైనా ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది కొంచెం టూ ఎర్లీ సిచ్యువేషన్. చూద్దాం, క్యాండిల్ ఇక్కడ సెటిల్ అవుతే ఇక్కడ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేయడం బెస్ట్ ఒకటి. ఓకే, ఇక్కడ నుంచి మనం 24,300 అనేది టాప్ కనిపిస్తుంది కదా మార్కెట్ ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ ఎవరైనా అర్థమైతే డేటా ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు, అదర్వైజ్ రీటెస్ట్ కోసం వెయిట్ చేసి రీటెస్ట్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. చూద్దాం, పర్ఫెక్ట్ రీటెస్ట్ అనేది మనకి ఎప్పుడు 9:36లో వచ్చింది. ఓకేనా, 9:38లో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ఎంట్రీ, ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఆఫ్ సైడ్ మనకి వీక్నెస్ లేదు. ఈవెన్ ఇంకా మనకి ప్లస్ ఏం కనిపిస్తుంది మనకి? సపోర్ట్ యొక్క వీక్నెస్ అనేది మనకి ఓ యొక్క వీక్నెస్ ఏమి 24,200 దగ్గర కనిపిస్తుంది. ఓన్లీ ఓఐ ఒకటి మన వీక్నెస్ అవుతే మార్కెట్ మనం మూవ్ అవుతుందా? కాదు. బట్ ఈవెన్ దో ఓఐతో పాటు వాల్యూమ్ అండ్ ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఇంకా బెరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ వచ్చి మార్కెట్ వచ్చి 24,300 యొక్క రేంజ్లో ఉంది. ఈ రేంజ్ నుంచి మార్కెట్ ఇది కూడా ఎంట్రీ దొరికింది. ఇది మనం ట్రైల్ చేస్తూ వెళ్దాం. ఓకే, చూద్దాం ఇప్పుడు డేటాలో ఏమేమి చేంజ్ అవుతుందని. ఏమైనా రిస్క్ ఉందా మనకి? 24,300 రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి ఏమి కనిపించట్లేదు ఇప్పుడైతే. ఓకేనా, మళ్ళీ మార్కెట్ వచ్చి 24,300 యొక్క రెసిస్టెన్స్ లెవెల్కి రీటెస్ట్ చేయడానికి వచ్చింది. ఈ టైంలో ఏమైనా డేటాలో చేంజ్ కనిపిస్తుందా? ఏం చేంజ్ మనకేమి యాజ్ ఆఫ్ నో అయితే ఏం కనిపించట్లేదు. పైన డేటా వచ్చి 350 వచ్చి మనకు ఫ్లాటే ఉంది, కానీ మనం కంటిన్యూ ఈ ట్రేడ్ మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరైనా ఇంతకుముందుకు ఎంట్రీ కాకపోతే ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి టార్గెట్ లెవెల్కి వస్తుంది. టార్గెట్ లెవెల్కి వచ్చేటప్పటికి డేటాలో ఏం కనిపిస్తుంది మనకి? ఈ క్యాండిల్లో ఈవెన్ సపోర్ట్ యొక్క వీక్నెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? 24,200 దగ్గర కనిపిస్తుంది. ఓకేనా, 200 దగ్గర 250 దగ్గర ఒకవేళ సపోర్ట్ మనకి 300 అని అనుకుంటే ఆల్రెడీ మనకి ఈ రేంజ్లో ఉంది కాబట్టి 200 చూపిస్తుంది కదా, ఇది ఎస్డబ్ల్యూ అవుతుంది మనకి. ఎస్డబ్ల్యూ/2 ఈవెన్ 250 లెవెల్ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి కూడా ట్రేడ్ చేయడానికి, బేరిష్ కూడా ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇంతకుముందుకు ఏముంటుంది మనకి? రెసిస్టెన్స్ 300 రెసిస్టెన్స్ యొక్క సపోర్ట్ వచ్చి ఇది. ఇక్కడ నుంచి మనం బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం తీసుకున్న బేరిష్ వ్యూ వచ్చి ఎవరైనా ఆల్రెడీ దీనికి ఈ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎంట్రీ చేయాలంటే మనకి ఏముండాలి? వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకేనా, ప్లస్ ఈ పర్సెంటేజెస్ అనేది మనకి ఇంకా డిక్రీజ్ అవుతే మనకి 250 లెవెల్ నుంచి కూడా మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాండిల్ ఇక్కడ రీటెస్ట్ చేస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, క్యాండిల్ రీటెస్ట్ చేయకుండానే ఈవెన్ ఎవరైనా ఫస్ట్లో ఎంటర్ అయిన ఉంటే వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ లాంటిది. ఓకేనా, ఇప్పుడు 250 సపోర్ట్ నుంచి మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉందా? 250 సపోర్ట్ ఇంకా మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి? 200 సపోర్ట్ వచ్చి 200కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒక రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ కూడా మనకు వాల్యూస్ ఇక్కడ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సెంటేజ్ కూడా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ 200 దగ్గర కూడా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ వచ్చి మన 300 రెసిస్టెన్స్ నుంచి పోయి 250 నుంచి మనం ఎస్డబ్ల్యూ/2 అవుతుంది. ఈవెన్ రెసిస్టెన్స్ ఈవెన్ 200 దగ్గర ప్రెజర్ వేస్తే 200 దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఏంటి మనం ఇక్కడ నుంచి బులిష్ వ్యూ ఏం తీసుకోవట్లేదు. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం టర్న్ అవుతుంది చూడండి. కాల్ రేటింగ్ అనేది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాల్ గురించి మర్చిపోయేసి ఒకవేళ సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది? ఆల్రెడీ సపోర్ట్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయింది. రెసిస్టెన్స్ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది? మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ సిచ్యువేషన్లోకి వస్తుంది. బ్లడ్ బాత్లో మనం ఏంటి కాల్ గురించి ఆలోచించాం. అందుకోసమే 250 సపోర్ట్ నుంచి మార్కెట్ కొంచెం మీకు బులిష్ లాగా కనిపించినా ఇక్కడ నుంచి మనం నో ఎంట్రీ యాజ్ ఆఫ్ నో. రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఏం కనిపిస్తుంది మనకి? ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, రెసిస్టెన్స్ కూడా ఎక్కడ రావడానికి ట్రై చేస్తుంది? 200 దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ పర్సెంటేజ్ యొక్క ఇంక్రిమెంట్ని బట్టి వీ కెన్ ప్లాన్ 200 రెసిస్టెన్స్ నుంచి కూడా ప్లాన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు డేటా మనకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన లెవెల్స్ వచ్చేంటి 300 ఆర్ 250 ఓన్లీ. 250, బట్ ఇక్కడ 250 నుంచి ఇక్కడ రిస్కీ కాల్ కూడా తీసుకోవడానికి లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే 200 లెవెల్ నుంచి సపోర్ట్ నుంచి, లేదంటే 150 ఇంకా బెటర్ లెవెల్ ఉంది S-1 దగ్గర నుంచి మాత్రమే ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నౌ విల్ వెయిట్ ఫర్ 250 రెసిస్టెన్స్ లెవెల్, లేకపోతే
రెసిస్టెన్స్ కంప్లీట్గా ఇక్కడ రావడానికి ట్రై చేస్తే 200 రెసిస్టెన్స్ని కూడా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద డేటా ఫామ్. ఓకే, ఇది 250 రెసిస్టెన్స్ లాగా వస్తే మాత్రం చాలా ఇంకా బెటర్ ట్రేడ్, మనకి సేఫెస్ట్ ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో ఒకసారి చూడండి. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ వాల్యూమ్ అనేది అగ్రెసివ్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. వాల్యూమ్ మనకి సపోర్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి కూడా బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ కూడా మనకి ఫేవర్ అవుతుంది. సిచ్యువేషన్ వచ్చి ఇప్పుడు స్లోగా ఏమవుతుంది, మనకి 24,200 దగ్గర కూడా మనకి పర్సెంటేజ్ అనేది ఏమవుతుంది, చాలా ఫేవరబుల్ సిచ్యువేషన్ అవుతుంది. ఓకేనా, ఈ ఫేవరబుల్ సిచ్యువేషన్ మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ కాల్ సేల్ చేయగలంటే చేయొచ్చు, లేకపోతే ఇంకా వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతే మనకి ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవడానికి కూడా మనకి 100% స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 300 దగ్గర నుంచి పుట్ సైడ్ నుంచి మొత్తం వాల్యూమ్స్ ఏమైంది, మొత్తం ఆల్రెడీ పర్సెంటేజ్ అన్ని డిక్రీజ్ అయింది. ఓకే, క్లియర్ కట్ వీక్నెస్ మనకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా పర్సెంటేజ్ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతే మనకి ఇంకా బెటర్. ఆ ఈవెన్ మనకి ఓఐ చేంజ్ ఎంత కనిపిస్తుంది, 92% కనిపిస్తుంది. ఓఐ కూడా 88% కనిపిస్తుంది. ఇది కూడా 77% కనిపిస్తుంది. ఓకేనా, ఏమైనా భయపడాల్సిన సిచ్యువేషన్ ఉందా? భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. ನೀವು అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే అంత సేఫ్టీ మనకి ఇక్కడ. ఓకే, వాల్యూమ్ ఎక్కడ వరకు వచ్చింది, 90% వరకు వచ్చింది 24,200 దగ్గర. ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ఏమన్నా? మార్కెట్ ఎప్పుడైతే 50% వచ్చినప్పుడు టీఎస్ఎల్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మార్కెట్ 200 పైన ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు కాబట్టి ఎస్ఎల్ని కూడా మనం తక్కువలో 50% బుక్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు వెయిట్ ఫర్. ఇక్కడ అగెనిస్ట్ ప్రాబ్లం ఏంటంటే మామూలు మార్కెట్ వచ్చి ఆల్మోస్ట్ 2 o'clock కావస్తుంది కాబట్టి ట్రేడ్కి టైం సరిపోవట్లేదు. బట్ మార్కెట్లో మనం ఎంట్రీ పర్ఫెక్టే ఉంది. ఈ ట్రేడ్ని ఇంకెవరైనా 230 వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తే చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ ఈ రోజు యొక్క నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఏఓసి తోటి ఏఓసి మూవ్మెంట్స్ పర్ఫెక్ట్ లెవెల్ టు లెవెల్ ఎంట్రీస్ అనేది ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది యాక్చువల్గా. ఓకే, మార్కెట్లో మూమెంటం స్టార్ట్ అయింది, మూమెంటం అది బేరిష్ అవని బుల్లిష్ అవని మనకి బట్ ఏఓసి త్రూ పర్ఫెక్ట్ డాట్ టు డాట్ ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. ఓకే, ఈ అనాలిసిస్ పార్ట్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.